24 అవర్స్ వచ్చే న్యూస్ సైకిల్లో ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోవడం ఇంపాసిబుల్. నిన్న మ్యాసివ్ న్యూస్ అయితే వచ్చింది రాత్రి. ఏమనంటే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ అదే బెంజమిన్ నెతన్యాహు అసాసినేట్ చేయబడ్డారు అని. IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. అది మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ ఇరాన్లోని. వాళ్ళు ఒక సర్ప్రైజ్ అటాక్ చేసి టెలవీవ్లో బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ని అటాక్ చేసి ఆయన్ని గాయపరిచారో లేకపోతే చనిపోయారని న్యూస్లు వచ్చాయి. ప్రస్తుతానికైతే అమెరికా నుండి కానీ ఇజ్రాయెల్ నుంచి కానీ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఆ కన్ఫర్మేషన్ వచ్చిన దాకా అయితే నేను ఈ న్యూస్ నమ్మను. జరిగిందా లేదా అన్నది తెలియదు, కానీ నాకు అర్థమైన దాన్ని బట్టి ఇరాన్ ఇంకేమీ ఆప్షన్ లేక సైకలాజికల్ వార్ఫేర్ ట్రై చేసింది. చాలామంది లోకల్గా కూడా ఏం చేస్తారు, సైకలాజికల్ వార్ఫేర్ ట్రై చేస్తారు. ఏవో ఎలిగేషన్లు వేసేయడం, కన్ఫ్యూజ్ చేయడం, మన బుర్రని పాడు చేయడం అని. ఇప్పటిదాకా అయితే అలానే అనిపిస్తుంది. అంతేకాకుండా నేను తమ్నెయిల్ ఏం పెట్టానంటే అమెరికా నాశనం అయిపోబోతుందా అని. అందులో బెంజమిన్ నెతన్యాహు ఫోటో, ట్రంప్ ఫోటో పెట్టాను. ఏం జరుగుతుంది, ఏం ఎస్కలేషను, ఇరాన్ మీద స్ట్రాటజీ కరెక్టా కాదా, సక్సెస్ అయిందా లేదా, ఆ తర్వాత సౌదీ అరేబియా ఆరంకో మీద బిగ్గెస్ట్ అటాక్, మళ్ళీ మిజైల్ అటాక్ అయింది. వీటన్నిటి గురించి ఇవాళ మాట్లాడదాం. సో ఇంతకీ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో తెలపండి. ఓకేనా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో మీరందరూ నా బ్యాక్గ్రౌండ్ చూసి అనుకుంటుంటారు రవి ఎక్కడ ఉన్నాడని. ఒక చిన్న క్లిప్ పెడతాను మీకు చూపించడానికి, నేను ఎక్కడ ఉన్నాను హింట్ అంతే, కానీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఉన్నానో ఏంటో అని. ఓకేనా, చూపిస్తా. సో ఇది నా వ్యూ, బ్యూటిఫుల్ బీచ్ వ్యూ. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నేను ఎక్కడ ఉన్నానో గెస్ట్ చేయండి. ఓకేనా, దీని మీద వీడియోస్ ఆబ్వియస్గా చేస్తాను కాబట్టి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాజ్ ఆల్వేస్ ఈ వీడియోస్ చేసినప్పుడు నా బయాసెస్, నా ప్రిఫరెన్సెస్ పక్కన పెట్టి ఏం జరుగుతుందో మాత్రం చెప్తున్నా. ప్రస్తుతానికైతే మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు బెంజమిన్ నెతన్యాహుకి ఏమీ జరగలేదు అని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టీరియల్ ఆఫీస్ అయితే ఆఫీషియల్గా డిక్లేర్ చేసింది. ఆయన కనీసం ఇంజర్డ్ అయినట్టు కూడా చెప్పలేదు. ఎందుకంటే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ డెమోక్రసీలు కాబట్టి ఇలాంటి న్యూస్ని వాళ్ళు దాచలేరు. ఈవెన్ అది వార్కి సంబంధించింది అయినా కూడా, లేకపోతే స్ట్రాటజీకి సంబంధించింది అయినా కూడా. సో ఫతా 2 మిసైల్స్ లేకపోతే ఇరాన్లో ఉండే మ్యాసివ్ ఆర్సనల్ మొత్తం ఫైర్ చేసి ఇప్పుడు సౌదీ అరేబియాని కూడా లాగేస్తున్నారు. ఓకే, సో యాజ్ ఫార్ యాజ్ బెంజమిన్ నెతన్యాహు ఈజ్ కన్సర్న్ అఫీషియల్గా డిక్లేర్ అయిన వరకు ఏమీ చెప్పడానికి లేదు. కాకపోతే ఫతా మిసైల్స్ మాత్రం ఫతా ఎలా అంటే అలా ఇరాన్ మిసైల్స్ అన్ని ఇజ్రాయెల్ని అటాక్ చేస్తున్నాయి. దుబాయ్లో ఎయిర్ బేసెస్ని, బహ్రెయిన్లో ఎయిర్ బేసెస్ని, ఆఖరికి అమెరికన్ ఎంబసీ సౌదీ అరేబియాలో అది కూడా అటాక్ అయిపోయింది. సో కొన్ని ఉంటాయి, సౌదీ అరేబియాని రెడ్ లైన్ అంటారు. సో మహమ్మద్ బిన్ సల్మాన్ రెడ్ లైన్ ఈ లేటెస్ట్ ఆరంకో అన్నది సౌదీ అరేబియాలో వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ రిఫైనరీ సిస్టమ్స్. ఈ ఆరంకో ఇంచుమించుగా రోజుకి 5 మిలియన్ బ్యారెల్స్, 5 మిలియన్ బ్యారెల్స్, 5 లక్షల బ్యారెల్స్, నాకు ఎవరైనా నేను తప్పు చెప్పుంటే కోడ్ చేయండి, అంత ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది లార్జెస్ట్ సౌదీ అరేబియా కంపెనీ. సౌదీ అరేబియా మొత్తం ఆయిల్ మీద డిపెండ్ అయ్యే రెజ్యూమ్ కాబట్టి ఈ ఇరాన్ లేటెస్ట్ అటాక్ సౌదీ అరేబియాను కూడా లోపలికి లాగేస్తుందా అని. ఆల్రెడీ ఇరాను సౌదీ అరేబియా యెమెన్లో ప్రాక్సీ వార్, ఓకే, యెమెన్ దేశంలోని ప్రాక్సీ వార్ చేస్తేనే యెమెన్లోని ఒక గవర్నమెంట్ని ఒక దేశం సపోర్ట్ చేస్తే రిబల్స్ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ వీళ్ళు ఇండైరెక్ట్గా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్ సౌదీ అరేబియా టసల్ కూడా అవుతుందా అని. సో నా ఉద్దేశంలో ఇరాన్ అయితే అన్ని విధాలా కార్నర్ చేయబడింది. బెంజమిన్ నెతన్యాహు చనిపోయారో లేదో తెలియదు, కానీ ఇరాన్స్ సుప్రీం లీడర్ ఖమేనీ అయితే అఫీషియల్గా, ఓన్లీ రూమర్స్లో కాదు, అఫీషియల్గా కూడా ఆయన చనిపోయారు. సో అది అమెరికా అండ్ ఇజ్రాయెల్ వైపు నుంచి చాలా 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 పెద్ద విక్టరీ. అదే పెద్ద విక్టరీని, అలాంటి డెసిసివ్ విక్టరీని ఇరాన్ ఇంకా చేయగలిగిందా అంటే బెంజమిన్ నెతన్యాహుకి ఏమైనా అయి ఉంటే ఇరాన్ కూడా అంతే పవర్ఫుల్ దెబ్బిచ్చిందని మనం అనుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి అది ఇవ్వలేకపోయింది కాబట్టి ఇంకా అమెరికా ఇజ్రాయెల్ అలయన్సే ప్రస్తుతానికి టాప్లో ఉంది. తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇంకా ఏంటంటే, సో చూసారు కదా, ఇరాన్ షాహీన్ 136 మిజైల్ అయితే రాష్ట్ర నూరా ఫెసిలిటీని స్ట్రైక్ చేసింది. దానివల్ల అది చాలా 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 ఇంపార్టెంట్ హబ్. ఇంతకు ముందు 5 మిలియన్ చెప్పాను కదా, అది 550 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రాష్ట్ర న్యూరా ఫెసిలిటీ
ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ అండ్ లోడింగ్ ఫెసిలిటీ. సో దీంతో మీకు సౌదీ అరేబియా కూడా ఇంకా రంగంలోకి దిగిపోయింది. సో ఈ సౌదీ అరేబియా కూడా రంగంలో దిగడానికి ఈ సైకలాజికల్ వార్ఫేర్ అని మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే ఖమేనీ ఆయన వెళ్ళిపోతారు అని ఎవరు అనుకోలేదు. అది నిజంగా ఇంపాసిబుల్ స్ట్రైక్. అంటే వెనిజువేలాలో నికోలస్ మదురో దానికంటే కూడా చాలా 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 డిఫికల్ట్ స్ట్రైక్. అలాంటిది అది అవుతుందని అనుకోలేదు. కాకపోతే కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా కూడా మీకు డ్రాన్ అయిపోయింది. అంతేకాకుండా యుఎస్కి ఏవైనా నష్టాలు జరిగాయా ప్రస్తుతానికంటే ప్రస్తుతానికి అన్అఫీషియల్గా ఒక 6 F-35 జెట్స్ అయితే క్రాష్ అయ్యాయని, కానీ నాకు తెలిసి అంటే రూమర్స్ బట్టి 6 జెట్లు అయిపోయాయని, తర్వాత 6 మిలిటరీ పర్సనల్ కూడా పోయారు అని కొన్ని యాంటీ అమెరికన్ ప్రోపగాండాలో చెప్తున్నారు. ఈ కన్ఫర్మేషన్ అంతా నేను ఈవినింగ్ వరకు మొత్తం అంతా చూసి కన్ఫర్మ్ అయ్యాక అమెరికాలో సోల్జర్స్ నిజంగా చనిపోయారా, ఎందుకంటే అమెరికాలో ఒక్క సోల్జర్ చనిపోయినా కూడా విపరీతమైన బ్యాక్లాష్ ఉంటుంది అమెరికన్ పబ్లిక్లోని. సో కాబట్టి F-35 ఎన్ని పోయినా, ఎన్ని సబ్మెరీన్లు పోయినా, ఎన్ని షిప్లు పోయినా ఎవరు పట్టించుకోరు. కానీ హ్యూమన్ పర్సనల్కి, మిలిటరీ పర్సనల్కి ఏమైనా అయితే మాత్రం అది చాలా 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 రసావస క్రియేట్ చేస్తుంది. కాబట్టి అది నేను నెక్స్ట్ చేసే వీడియోలోని ఎంతమంది ఏమి జరిగిందని. కాకపోతే మనం చూసాం కువైట్లోని ఒక F-35 క్రాష్ అయిపోయింది. F-35 క్రాష్ అయిపోయి అందులోంచి పైలట్ అయితే సక్సెస్ఫుల్గా ఆయన ఇజెక్ట్ అయిపోయాడు. ఎక్కడెక్కడ పైలట్కి దెబ్బలు తగిలినట్టు కానీ లేకపోతే చనిపోయినట్టు కానీ చూపించలేదు. తర్వాత ఇరాన్ బ్యాక్లాష్ వాళ్ళకున్న షాహీన్ మిజైల్స్తోని, ఫాతే మిజైల్స్తోని దుబాయ్లో కూడా చాలా వరకు ఇంటర్సెప్ట్ చేశారు. దుబాయ్లో మీ న్యూస్ తెలుసు కదా, బుర్జ్ ఖలీఫా కూలిపోయింది, ఇలాగ న్యూస్ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు అంతా చాలా 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 ఫేక్ ప్రాపగండా అవుతుంది. మీరు రిలయబుల్ న్యూస్ ఛానల్ మాత్రమే డెఫినెట్గా చూసుకోండి. ఆ తర్వాత కువైట్లో బేసెస్, అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అటాక్ అయ్యాయి. బహ్రెయిన్లో ఇష్యూ అయింది, దుబాయ్లో అయింది, అబుదాబిలో అయింది. తర్వాత ప్రస్తుతానికి తుర్కీలో ఏమీ అవ్వలేదు. ఇప్పుడే ఎలివేటర్లో టర్కిష్ ఆయన వాళ్ళు కూడా భయపడుతున్నారు అని. ఇక్కడ నేనున్న ఊర్లో డ్రోన్ వేస్తానంటే చాలా ప్యానిక్ అయిపోతారు, డ్రోన్ వేయకండి అని నాకు హోటల్ స్టాఫ్ చెప్పారు, కాబట్టి డ్రోన్ వేయట్లేదు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో ఎక్కడైతే ఎంబసీ డైరెక్ట్గా అటాక్ అయిపోయిందో అది మాత్రం ఒక దెబ్బే అనుకోవాలి. కాకపోతే ఎంబసీలోని ఎవరు పర్సనల్ కానీ స్టాఫ్ కానీ ఎవరు ఇంజర్ అయినట్టయితే న్యూస్ రాలేదు. ఓకే, ప్రస్తుతానికి జరిగిన దానిలో సౌదీ అరేబియా ఆయిల్ రిఫైనరీ అది రెడ్ లైన్ క్రాస్ చేసిందని ఇరాన్ అనుకుంటున్నా. ఇరాన్ కూడా ఏం జరుగుతుందో తెలియక పిచ్చి పిచ్చిగా యాక్ట్ చేస్తుంది. పిచ్చి పిచ్చిగా అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ హెడ్ని వాళ్ళు చేసేసినప్పుడు ఆఫ్ కోర్స్ ఈ మాత్రం బ్యాక్లాష్ అయితే ఉండాలి, దాన్ని నేను అనట్లేదు. కాకపోతే వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా కాకుండా ఏదో ఒక రకంగా రివెంజ్ చూపించాలి, ఏదో విధంగా మనం ఇంకా వీఆర్ ఇన్ బిజినెస్ అని చూపించడానికి, వాళ్ళు చూపించుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇలాగ నేబర్హుడ్ మొత్తం పర్షియన్ గల్ఫ్లో ఉండే దేశాలన్నింటినీ అటాక్ చేస్తే అది ఇరాన్కే నష్టం. ఎందుకంటే ఆ లోపల డోంట్ టచ్, డోంట్ ఆస్క్ అలా కాకుండా ఇండైరెక్ట్ వార్ఫేర్, ఎగ్జాంపుల్ మీకు యమన్లో చెప్పినట్టు ఇండైరెక్ట్గా ఫైట్ చేసుకుంటున్నాయి యూఏఈ కానీ సౌదీ అరేబియా కానీ ఇరాన్తోని. డైరెక్ట్గా ఇందులో బ్యాటిల్ దిగితే అది ఇరాన్కే నష్టం అని అనిపిస్తుంది నాకు ప్రస్తుతానికి. ఓకే, ఆ తర్వాత ఇజ్రాయెల్ ఏమో ఇప్పుడు లెబనాన్ని కూడా పూర్తిగా అటాక్ చేస్తుంది. లెబనాన్లోని హెజ్బొల్లా అన్నది ఇరాన్కి సపోర్టింగ్ వింగ్. దాని లీడర్ అయిన హస్సాన్ నస్రల్లాని లేటెస్ట్గా ఆయన ఎప్పటి నుంచో పబ్లిక్లో స్పీచ్ ఇచ్చినా కూడా నేను లెబనాన్ వెళ్ళినప్పుడు మీకు వీడియో చేసి చెప్పాను ఎందుకు ఎవరు ఈయన్ని ఏం చేయలేకపోతున్నారని. సో హస్సాన్ నస్రల్లాని కూడా ఇజ్రాయెల్ చంపేసింది. అయినా కూడా హెజ్బుల్లా అన్నది ఒక స్టాండింగ్ ఆర్మీ ఉంది. వాటిని టార్గెట్ చేయడానికి ఇజ్రాయెల్ నార్త్లో ఉండే లెబనాన్ని, ఆఖరికి సిటీ ఆఫ్ బెయిరూట్ని కూడా బాగా అటాక్ చేసింది. మీకు బెయిరూట్ని వెళ్ళినప్పుడు చెప్పాను చాలా రెసిలియంట్ సిటీ అని. ఎవ్రీ 2 yearsకి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, మొత్తం అన్ని బాంబ్స్ వేసేస్తారు, మళ్ళీ సిటీ ఏమో పూర్తిగా పునర్వైభవంకి వచ్చేస్తుంటుంది. వెరీ వెరీ రెసిలియంట్ సిటీ. కాకపోతే బెయిరూట్ని అటాక్ చేశారు. అంతేకాకుండా సౌత్ లెబనాన్లో ఉండే షీబా ఫార్మ్స్ ఏరియా, అక్కడ విలేజెస్ని కూడా మొత్తం ఇవాక్యువేట్ చేయమని ఇజ్రాయెల్ అయితే నోటీస్ ఇష్యూ చేసింది. సో మొత్తం అంతేకాకుండా ఖమేనీ అయిపోయాక కూడా డీప్ ఇన్సైడ్ ఇరాన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ అటాక్స్ అయితే చేస్తున్నాయి. అమెరికన్ B-1 బాంబర్ మీకు తెలుసు కదా, లాస్ట్ టైం న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటినీ 3-4 బేసుల్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ని లేపేశారు. ఆ B-1 యూజ్ చేసి డీప్ ఇన్సైడ్ ఇరానియన్ టెరిటరీ వాళ్ళైతే అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో ఇది ఏం జరగబోతుంది, మిడిల్ ఈస్ట్ అంతా మళ్ళీ ఫైర్లో ఉండేసి ఏమవుతుందో తెలియదు. కాకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇంకా భారీ 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 అటాక్లు తప్పవు అని ఆయన నోటీస్ అయితే ఇష్యూ చేశాడు, ఆయన వార్నింగ్ ఇష్యూ చేశాడు. లాస్ట్ టైం కూడా
ఈ ప్రెసిడెంట్ గురించి అంటే ఇరాన్ సుప్రీం లీడర్ గురించి ఆయన నోటీస్ ఇష్యూ చేస్తే అందరూ లైట్ తీసుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ని ఎవ్వరూ ఏమీ పీకలేరు, చేయలేరని. కానీ అమెరికా అయితే చేసి చూపించింది. చూసారు కదా ప్రస్తుతానికి. సో ట్రంప్ చేసిన ఈ గ్యాంబుల్ ఇరాన్లోని వర్క్ అవుతుందా లేదా అనడానికి 2 పాసిబుల్ సినారియోస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే టాప్ లీడర్షిప్ అయిపోయింది, న్యూక్లియర్ ఆర్సెనల్ అంతా పోయింది, ఐఆర్జీసీలో పెద్ద పెద్ద కమాండర్ని వాళ్ళు చంపేశారు. తర్వాత ఇరాన్ పొలిటికల్ లీడర్స్ని చాలామందిని అయితే చంపేశారు. వీటన్నిటి వల్ల కూడా ఎలాగైనా మ్యూటినీ టైప్ కానీ ఇంటర్నల్ రిబెలియన్ కానీ వచ్చి మొత్తం ఇరాన్లోని ఇప్పుడుండే ఇస్లామిక్ రిపబ్లిక్ని మార్చేసి ఆల్రెడీ షా పెహలావి తెలుసు కదా, వాళ్ళ కిడ్స్ అమెరికాలో ఉన్నారు, వాళ్ళని మళ్ళీ కింగ్షిప్ లాగా తీసుకొచ్చి ఎవరైనా రిప్రజెంటేటివ్ని పెట్టి చేస్తారా? వెనిజువెలాని ఎలా అయితే ఓవర్ నైట్ మధురోని తెచ్చేసి ఆయన డెప్యూటీని అక్కడ వాళ్ళని టాసిట్గా లీడర్షిప్గా చేసి మొత్తం వెనిజువెలాలో ఎలాంటి రైట్స్ లేకుండా, ఎలాంటి మ్యూటినీ లేకుండా, ఏమీ లేకుండా మొత్తం నార్మలైజ్ చేసేసారు. ఆ విధంగా ఇరాన్లోని ఆల్టర్నేట్ తీసుకురాగలరా అన్నది స్ట్రాటజీ 1. ఒకవేళ కానీ ఇరాన్లోని సరే పెద్ద లీడర్ ఆయన లేరు కాబట్టి మొత్తం లీడర్షిప్ అంతా అయిపోయింది కాబట్టి పీపుల్ నుంచే ఇంతకుముందు కూడా 50-50 స్టైల్లోని ఇంతకుముందు మీకు పేరు గుర్తురాట్లేదు ఉన్నప్పుడు చాలా లోపల నుంచి రైట్స్ లాగా అయినప్పుడు లోపల గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా ర్యాలీస్ అయినప్పుడు ఇంటర్నెట్ని అన్నీ కట్ చేసేసి మొత్తానికి దాన్ని స్టాప్ చేశారు లోపల రిబెలియన్ని. అలాంటి రిబెలియన్ మాస్ రిబెలియన్ వచ్చేసి ఇరాన్లోని రెజీమ్ చేంజ్ అయిపోతుంది అనేది ఫస్ట్ గ్రేటెస్ట్ సినారియో. రెండో సినారియో ఏంటంటే ఒకవేళ అది జరగకపోయినా కూడా ఇక్కడ మిగిలిపోయిన లీడర్లన్నీ అందరూ కలిసి ప్రస్తుత రెజీమ్ని పక్కకు తోసేసి వాళ్ళు ఒక కొత్త రెజీమ్ చేసి ఒక పప్పెట్ గవర్నమెంట్ అని డైరెక్ట్గా అనగాని సమ్ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్ అమెరికాతోని కానీ ఇజ్రాయెల్తో కానీ చేసుకొని అది డిఫరెంట్ లీడర్స్, డిఫరెంట్ రెజీము, డిఫరెంట్ పాలసీస్ పెట్టుకొని మళ్ళీ ఒక డైరెక్ట్గా కాంప్రమైజ్ అని కాకుండా మొత్తానికి ఇష్యూ లేకుండా అమెరికన్ ఎల్లీస్ని లైక్ ఇజ్రాయెల్ని అటాక్ చేయకుండా వాళ్ళతో సమ్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఇచ్చేసి స్టేటస్ కో ఇప్పుడు ఎలా ఉంది అలానే ఉందో, ఏ ఇష్యూ లేకుండా అని. ఇవైతే 2 పాసిబుల్ సినారియోలు ఉన్నాయి. ఫస్ట్ అయితే అది అమెరికాకి ఇజ్రాయెల్కి పెద్ద విక్టరీ. రెండోది జరిగినా కూడా అది గ్రేట్ విక్టరీ కాకపోయినా మొత్తానికి వీళ్ళు అనుకున్నది అయిపోయింది కాబట్టి ఇరాన్ అనే కంట్రీ వీళ్ళకి థ్రెట్ కాదు కాబట్టి ఇరాన్ అనే కంట్రీ హెజ్బొల్లా, హమాస్ ఇలాంటి ఆర్గనైజేషన్ని ఇంకా ఫండ్ చేసి లేకపోతే యెమెన్లో జరుగుతున్న హూటీ రిబెల్స్ వాటిని అందరినీ ఫండ్ చేసి ఇక్కడ డీస్టెబిలైజింగ్ ఎకానమీగా, డీస్టెబిలైజింగ్ కంట్రీగా మిడిల్ ఈస్ట్లో ఉండదు కాబట్టి అది కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్కి సమ్ కైండ్ ఆఫ్ అ విన్నింగ్ ఇది. కానీ ఒక లూజింగ్ గ్యాంబుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లీగల్ వారా కాదా అన్నది ఎలా అయినా క్వశ్చన్ చేయొచ్చు. లీగల్ వారా కాదా అని ఇంటర్నేషనల్ పరంగా చూస్తే డెఫినెట్గా ఒక కంట్రీ ఇంకో కంట్రీని యూనిలాటరల్గా అటాక్ చేయకూడదు. ఐ అగ్రీ. సో ఇరాన్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు అవెంజ్ దేర్ అటాక్స్. వాళ్ళ మీద జరిగింది కాబట్టి వాళ్ళు ఏవైనా రిటాలియేటరీ మెజర్స్ అయితే తప్పకుండా చేసుకోవచ్చు. కాకపోతే దీనికి ఒక రైమోర్ రీజన్ లేకుండా ఓన్లీ రెజీమ్ చేంజ్ అని ట్రంప్ చెప్తున్నా ఇది సక్సెస్ఫుల్గా రెజీమ్ చేంజ్ అవ్వకపోతే ఇంత బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీని మీద ఖర్చు చేసింది, ఆ తర్వాత ఎన్నో దేశాలకి ఇది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఎయిర్పోర్టు 2 రోజులు 3 రోజులు మూసేశారు అనుకుందాం. దానివల్ల వాళ్ళకి జరిగే ఫైనాన్షియల్ లాస్, అక్కడ ఎయిర్ బేస్కి ఇంటర్సెప్ట్ చేయని ఏవేవైతే టార్గెట్స్ తగిలేయో అవి రీబిల్డింగ్కి ఇదంతా వర్తా కాదా, ఇది గుడ్ గ్యాంబులా లేదా అన్నది అట్ లాస్ట్ టైమే చెప్తుంది. కాకపోతే మీకు నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పినట్టు విన్నర్స్ ఎవరు లూజర్స్ ఎవరు అని మళ్ళీ రీట్రేట్ చేస్తాను. ఇదంతా చూసే కూడా లూజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ లూజర్ ఎవరు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ CNN నుంచి పెట్టిన మ్యాప్లోని మీరు చూడొచ్చు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ ఇరాన్లోని అటాక్ చేసేయి, మొత్తం వెస్టర్న్ ఇరాన్ అంతా మీరు చూడొచ్చు, టెహరాన్ చూడొచ్చు. దాని రిటాలియేషన్ ఎక్కడ మీకు తిరిగి అటాక్ చేసింది అని ఇప్పుడే నేను చెక్ చేశాను. 6 US మెంబర్స్ అయితే చనిపోయారు అని కన్ఫర్మేషన్ కువైట్ బేస్లోని అనుకోకుండా అటాక్ చేసిన అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేసిన ఇరానియన్ మిజైల్ వల్ల
కువైట్ బేస్లోని 6 US మెంబర్స్ అయితే చనిపోయారు. దీనివలన కొంచెం బ్యాక్లాష్ అయితే ట్రంప్కి ఎక్కువగానే ఉంటుంది. మీకు చెప్పినట్టు ఒక్క ఆర్మీ పర్సనల్ కానీ నేవీ పర్సనల్ కానీ అమెరికాలో చనిపోతే దానికి చాలా పబ్లిక్ నుంచి విపరీతమైన బ్యాక్లాష్ ఉంటుంది. సో 6 మెంబర్స్ అయితే కన్ఫర్మ్. సో ఇక్కడ మీకు లూజర్స్ మొత్తం ఖమేనీని ఎలాగా చంపారో అసలు ఏం జరిగింది అది నేను తర్వాత డీటెయిల్ వీడియో చేస్తాను. కాకపోతే మీకు నిన్న కన్ఫర్మ్ చేసినట్టు ప్రస్తుతంకి జరుగుతున్న బ్యాటిల్లో విన్నర్స్ అయితే డెఫినెట్గా US అండ్ ఇజ్రాయెల్. US కన్నా కూడా ఇజ్రాయెల్ పెద్ద విక్టర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్కి కావాల్సింది ఇరాన్ రెజీమ్ నాశనం అయిపోవడం. ఎందుకంటే కంటిన్యూస్గా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ని ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఛాలెంజ్ అయితే ఆల్మోస్ట్ సమసిపోయింది. కాబట్టి బిగ్గెస్ట్ విక్టర్ అయితే ఇజ్రాయెల్ అలాంగ్ విత్ ది US. కానీ లూజర్స్ నేను చెప్పినట్టు నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను, రష్యా ఈజ్ ద బిగ్గెస్ట్ లూజర్. ఎందుకంటే వెనిజువేలాలో వాళ్ళు ప్రాపప్ చేసిన గవర్నమెంట్ పోయింది, ఇరాన్లో వాళ్ళు ప్రాపప్ చేసిన గవర్నమెంట్ పోయింది, సిరియాలో వాళ్ళు ప్రాపప్ చేసిన గవర్నమెంట్ పోయింది. ఎక్కడ రష్యన్ మిజైల్ సిస్టమ్స్ ఎలా అంటే అక్కడ వెనిజువేలాలోని టర్న్ ఆఫ్ చేశారా లేదా S-300 S-400 నాకు తెలీదు, అవి పనిచేయలేదు. ఇరాన్లోని ఇంత మ్యాసివ్ సెక్యూరిటీ రష్యా అండ్ ఇండైరెక్ట్గా చైనా వాళ్ళు ప్రాపప్ చేసిన సపోర్ట్ చేసిన రెజ్యూమ్ అయితే క్లియర్గా US అండ్ ఇజ్రాయెల్ బ్రీచ్ చేసి లోపల సిస్టమ్స్ని షట్ డౌన్ చేసేసి మొత్తానికి వేపరైజింగ్ అంటారు కదా, ఆ బంకర్లోకి ఓ వేపరైజింగ్ లా చేసి మొత్తానికి సుప్రీం లీడర్ని అయితే చంపేశారు. కాబట్టి సో ఫస్ట్ లూజరు డెఫినెట్గా రష్యా, రెండో పెద్ద లూజరు డెఫినెట్గా చైనా. ఇప్పుడు చైనాకి కావాల్సిన ఆయిల్ మొత్తం ఎక్కడి నుంచి అయితే వెనిజువేలా నుంచి వస్తుందో దాన్ని ఎఫెక్టివ్గా అమెరికా అయితే సీజ్ చేసేసింది. ఇప్పుడు ఇరాన్లో కూడా ఈ జరుగుతున్న మొత్తం విషయంలోని డెఫినెట్గా ఇది కూడా చైనాకి పెద్ద దెబ్బే. తర్వాత చైనా ఈ గవర్నమెంట్ని ప్రాపప్ చేసింది కాబట్టి ఆయిల్ వాళ్ళకి కావాల్సింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆర్మ్స్ ఇండైరెక్ట్గా ఇచ్చిన డైరెక్ట్గా ఇచ్చిన అవి కూడా పనిచేయలేదు. సో మొత్తానికి ప్రస్తుతానికి చైనా అండ్ రష్యా ఆర్ ఎట్ లాస్. దీన్ని ఎంత క్విక్గా వాళ్ళు తిరిగి తిప్పి కొట్టగలరా లేకపోతే ఆల్టర్నేటివ్ ఏమవుతుంది అన్నది టైం అయితే వేచి చూడాలి. ఆ తర్వాత నిన్న నాకు ఎవరో కామెంట్ పెట్టారు, అన్న నీ స్టాక్ మార్కెట్ ఎలా నాశనం అయిపోయిందో ఒకసారి చూపించు అని. నిన్న పొద్దున్న 3% డౌన్ ఉంది నా పోర్ట్ఫోలియో, తర్వాత 0.57కి వచ్చింది. కానీ మార్కెట్ క్లోజింగ్కి వచ్చినప్పుడు పాజిటివ్ వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ అవర్స్ ఎప్పుడైతే ఆరామ్కో అటాక్ అయిందో ఆరామ్కో అటాక్ వల్ల మళ్ళీ కొంచెం మైనస్ అయింది. ఆ మైనస్ కూడా ఎంత అంటే 1% కన్నా తక్కువ. ఇలాగా వార్ జరిగినప్పుడు అన్సర్టెనిటీ బాగా పెరిగిపోయినప్పుడు స్టాక్ మార్కెట్ విపరీతంగా తలడిల్లిపోతుంది. మీకు నిన్న చెప్పిన ఎగ్జాంపుల్స్ 4 PMకి అమెరికన్ మార్కెట్స్ క్లోజ్ అయినప్పుడు వైడ్ మార్కెట్ నేను చెప్పలేను కానీ నా పోర్ట్ఫోలియో అయితే పాజిటివ్లోకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ ఈ ఆరామ్కో అటాక్ అయిందో ఇప్పుడు చూస్తే ప్రీ మార్కెట్ <1% అయింది. కాబట్టి ఇది అమెరికాకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు. లార్జ్ స్కేల్లో 6 సోల్జర్స్ పోయారు. తర్వాత F-35లు కన్ఫర్మ్గా ఒకటి పడిపోయింది, ఇంకెన్ని పడిపోయాయో తెలియదు. అవన్నీ నేను కన్ఫర్మ్ చేసుకొని ఈవినింగ్ వీడియో చేస్తానని చెప్పే కదా. సో ప్రస్తుతానికైతే ఇది US మీద భారీగా నష్టం అయితే జరగలేదు. సో USA కూడా క్యాలిక్యులేటెడ్గా లేయర్స్ లాగా అటాక్ చేసి మొదటిసారి ఏమో IRGC లీడర్షిప్ని తీసేశారు, తర్వాత గవర్నమెంట్ లీడర్స్ని ఎంతోమంది చంపేశారు, ఫారెన్ మినిస్టర్ని చంపేశారు, ఆ తర్వాత వాళ్ళకున్న న్యూక్లియర్ రియాక్టర్స్ వాటిని లేపేశారు, లాస్ట్కి అందరికన్నా పెద్ద ఆయన కూడా లేపేశారు. ఇప్పుడు కూడా ఆగుతున్నారంటే మొత్తం అసలు ఎలా అంటే మళ్ళీ ఇరాన్ని ఏమీ లేదు, ఒక్క మిజైల్ కూడా మిగలకుండా అసలు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా అసలు కెపాసిటీ లేకుండా చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు షేర్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్. మళ్ళీ చెప్తున్నా, ఈ 24 hours న్యూస్ సైకిల్లో ఏదైనా చెప్తారు, మీరు కొంచెం రిలయబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఈ స్పెక్యులేషన్ పక్కకు పెట్టేయండి. ఏం జరుగుతుందో అట్లీస్ట్ నేనైతే నా వైపు నుంచి వెరిఫై చేసుకొని ఫ్యాక్ట్స్తోని సమరైస్తాను. ఓకేనా? సో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి. See you in the next video.